ఈ లవంగాలకి పళ్ళకి సంబంధం ఏంటి? అంటే లవంగం ఒకటి రోజు ఒకటి తింటే జీవితాంతం మీ పళ్ళు అలానే రాళ్ళలా ఉంటాయి అని మనం చూస్తూ ఉంటాం కదా! అది నిజమేనా? యూట్యూబ్ షార్ట్స్ లో ఆ! దెన్ మాకు డెంటిస్ట్లకి మా కాలేజ్ డేస్ లోనే లవంగా చెట్లు ఎట్లా పెంచాలి, లవంగా ఫార్మింగ్ నేర్పించేవాళ్ళు. ఆ! ఇన్ దాట్ కేస్ ఆ! మళ్ళీ కమ్స్ అండర్ ఆయుర్వేదిక్ టెరిటరీ. హ్మ్. ఓకేనా, ఇప్పుడు మనము ఏం చేసినా కూడా మళ్ళీ కొంచెం కంపారిజన్స్ చేసుకుంటాం. అప్పుడు ఇది తినేవాళ్ళం, ఇప్పుడు తినట్లేం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నేమో. ఆ! ఇదివరకు ఇట్లా జరిగేది కాదు, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇదేమో. ఆ కట్టె అదేదో మూలిక అంటారు, అవును. అదేదో అంటారు, ఏదో పౌడర్ ఈ మధ్య వింటున్నాము. హ్మ్. అది ఒక 24 టైప్స్ ఆఫ్ రూట్స్ అంట, హర్బ్స్ రూట్స్ తోని చేసిన పౌడర్, దాంతో బ్రష్ చేయండి అని ఆ! అంటున్నారు. ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ రిస్కీ ఇష్యూసే. ఓకే. కొంచెం అవాయిడ్ చేయాలి, ఒమిట్ చేయాలి, బిలీవ్ చేయకూడదు. ఓకే. ఓకే. అట్లా ఓకే. అనమాట. క్లవ్ ఇస్ గుడ్ టు యువర్ హెల్త్. ఎప్పుడైనా అంటే మనం లవంగా అవి మనం కొంచెం మన ఏమైనా అకేషనల్ రెసిపీస్ లో కూడా ఫుడ్ లో కూడా తీసుకుంటాము. హ్మ్. స్పైసెస్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అది, అంటే వన్ ఆఫ్ ది టైప్ ఓకే. క్లవ్ అనేది. అది హానికరం ఏం కాదు, కాకపోతే అది తీసుకోవడం వల్ల పన్ను నొప్పి రాదు, పళ్ళు గట్టిగా అవుతాయి అనేది అసంభవం. దట్ ఇస్ అబద్ధమని. ఆబ్వియస్లీ ఓకే.